నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇది 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం నుంచి మొదలయ్యి 29వ తారీఖు మార్చి 2025తో అంతమవుతుంది. 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ నుంచి 30వ తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనం 12 లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది, గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు, ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది. ఆ రోజు మేషంలో 24 డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే, శని భగవానుడు కుంభంలో 20 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు. ఇక మీనంలో, కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు 21 డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు. 1వ తారీఖు మే 24వ తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో 0 డిగ్రీల దగ్గర సంచరిస్తాడు. అంటే మేషం నుంచి వృషభంలోకి వెళ్తారు. ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం. మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. డిగ్రీలు 0 డిగ్రీయా, 30 డిగ్రీయా, 15 డిగ్రీయా, డైరెక్ట్లో ఉన్నాయా, రీడైరెక్ట్లో ఉన్నాయా, అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఫలితాలు చెప్తున్నాం డిగ్రీతో సహా. తర్వాత 30వ తారీఖు జూన్ నెల 2024లో కుంభంలో 25 డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు. అంటే 25 డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రం అనేది ప్రారంభమవుతుంది. ఇక 9వ తారీఖు అక్టోబర్ నెల 2024లో వృషభంలో 27 డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రం అనేది ప్రారంభమవుతూ ఉంది. ఇక 15వ తారీఖు నవంబర్ 2024 దగ్గర కుంభంలో 18 డిగ్రీల దగ్గర గురు భగవానుడు వక్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు. ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం 2024 అంతానికి వచ్చేటప్పటికి అంటే 31వ తారీఖు డిసెంబర్ 24 దగ్గర గురు భగవానుడు 19 డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో, తర్వాత కుంభంలో 20 డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 7 డిగ్రీల 24 సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు. ఎప్పుడు కూడా వక్రంలోనే వక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇక 2025లో 4వ తారీఖు ఫిబ్రవరి 2025న గురు భగవానుడు వక్ర త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో 17 డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు. ఇక చివరగా 30వ తారీఖు మార్చి 2025న విశ్వావసునామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది. ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు 21 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను, శని భగవానుడు కుంభంలో 0 డిగ్రీల దగ్గర, ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు మీనంలో 0 డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు. ఇక మీనం కన్యలో రాహుకేతువులు 2 డిగ్రీల 30 సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, సంవత్సర ఫలితాల్లో మనము గురువు, శని, రాహుకేతువులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇక సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ, ఒక 45 రోజుల్లోనూ, 2.5 రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం. మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. తులాలగ్న జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరము అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంది. అద్భుతమైనటువంటి కాలం, మంచి సంవత్సరం, శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అశుభ ఫలితాలు కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి శుభ ఫలితాలతో పోలిస్తే. లగ్నబలం అనేది పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఒక మార్పుకి నాంది పలుకుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో మీకు అనుకూలతలు ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి ఇంకొంచెం అనుకూలతలు పెరిగి వేరే విషయాల్లో ఏవైతే మీకు ఇబ్బందులుగా ఉన్నాయో
అంటే ఒక మార్పు, ఆ మార్పు ఏంటి అనేది స్పష్టంగా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రారంభమే కానీ ఈ మార్పుకి ఈ సంవత్సరం అంతం అనేది కాదు. ఇక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ సంవత్సరము కూడా అందరికీ అన్ని అనుకూల ఫలితాలే రావు, అలా అని అన్ని ప్రతికూల ఫలితాలే రావు. కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం జరిగేటటువంటి ముందు శుభ ఫలితాలు చెప్పుకొని తర్వాత అశుభ ఫలితాలని చెప్పుకుందాం. ఈ సంవత్సరంలో మీకు ప్రధానంగా 30వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు నవంబర్ మధ్య, అంటే సుమారుగా ఒక 4.5 నెలల కాలం. ఈ కాలంలో విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. విద్యార్థులకి అద్భుతంగా ఉంది. మాతృమూలకంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మాతృమూలకంగా ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏదైతే రావాలో తల్లిగారి వైపు నుంచి అవన్నీ కూడా వస్తాయి. వాహన యోగం చక్కగా ఉంది. వాహన యోగం ఉంది. ఏదో ఒకటి కొంటారు. అది స్థలం కావచ్చు. స్థలం కంటే కూడా వాహనం అనేది అధికమైనటువంటి ప్రయారిటీగా కనిపిస్తుంది. తర్వాత ఇల్లు, తర్వాత ఖాళీ స్థలం అనేది కనిపిస్తూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత అనేది ఉంది. సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. సంతానం కావాలనుకునే వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం ఉండి సంతాన మూలకంగా సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలు జరిగేదానికి అవకాశం ఉంది. సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 30వ తారీఖు జూన్ నుంచి 15వ తారీఖు నవంబర్ మధ్య మీకు అనుకూలతలు అనేది సూచిస్తూ ఉంది. ఇక ఈ సమయం కాకుండా మిగిలిన సంవత్సరం, అంటే 30 జూన్ నుంచి 15 నవంబర్ మధ్య కాకుండా మిగిలిన సంవత్సరం ఉంటుంది కదా, అంటే 7.5 నెల. ఆ 7.5 నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు సూచిస్తూ ఉందంటే, మీ యొక్క శరీరం మీద, శరీర ఆకృతి మీద మీకు వాత్సల్యం పెరుగుతుంది. మంచిగా కనపడాలి అని కొత్త బట్టలు కొనుక్కుంటారు. అందంగా కనపడాలని బ్యూటీ పార్లర్కి వెళ్తారు. అందం మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలని బయటకు తీయాలి అని నిరూపించుకుంటారు. కొత్త కొత్త వ్యూహాలు, పన్నాగాలు పన్నుతారు. కొత్త కొత్త ప్లానింగ్స్ వేస్తారు. ఈ యొక్క మీరు వేసినటువంటి ప్లానింగ్ ప్రకారమే మీ పనులన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారు. సక్రమంగా జరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. నెమ్మదిగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. ఈ విధంగా మీలో కొత్త చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీ జీవితం ఒక విధమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ ఈ సంవత్సరం అనేది రాబోతూ ఉంది. ఈ సంవత్సరంలో మీరు ఈ 7.5 నెలల్లో మీరు ఖర్చులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చుల్ని చేస్తారు. విజయ అవకాశాలు మాత్రం స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉంటారో వాళ్ళకి విజయం అనేది తథ్యం. ఇక వాళ్ళ తాహతకు తగ్గట్టుగా, అంటే పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళకి పోటీ పరీక్షల్లో విజయం, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో విజయం, ఆ విధంగా విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. అసంకల్పిత ధనలాభం, సడన్గా మీకు ధనము ఏదో ఒకటి, ఒక లాభం అంటే వ్యవహార జయమో ధన లాభమో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానానికి చక్కనైనటువంటి కాలం. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే విదేశీయానానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, తహతహలాడుతూ ఉన్నారో, వాళ్ళు కోరికలు నెరవేరేదానికి సమయం ఆసన్నమైంది. విదేశీయానానికి అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా కాదు కానీ విదేశీయానానికి బాగుంది. ఇక మీ భాగ్యస్థానం బాగున్న కారణం చేత బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ పెరగటము. భాగ్యం అంటే ఒక్క ధనం ఒకటే కాదు, సంతానము, సంతోషము, ఆనందము, ధనము అన్నీ కలిపి భాగ్యము. ఈ భాగ్యస్థానం బాగుంది. పెద్దలు, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది. దేవుడి యొక్క ఆశీస్సులు మీ మీద చక్కగా కృప కటాక్షాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా కొత్త సంవత్సరము, కొత్తగా జీవితం అనేది ఉండబోతుంది. ఒక మార్పుకి నాంది పలుకుతూ ఉన్నారు. ఇలా శుభాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చూసినప్పుడు, ఈ సంవత్సరం అంతా కూడా ఒక 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే,
కుటుంబ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం వ్యవహారాలు సక్రమంగా చూసుకోవాలి. అంటే టయానికి భోజనం చేసే విధంగా ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనపరమైనటువంటి సమస్యలు సూచిస్తూ ఉంది. తర్వాత రెండవ ఇబ్బంది ఏంటి అంటే భార్యాభర్తల మధ్య కీచులాటలు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే విడిపోరు, కాకపోతే కొన్ని సమస్యలు అనేవి సూచిస్తూ ఉంది. తర్వాత వ్యాపారస్తులకు కూడా మరీ అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ కొంత జాగ్రత్తగా మెలగాలి అనేది సూచనప్రాయంగా చెప్తూ ఉన్నాను. ఇక ఇది సంవత్సరం అంతా ఉండేటువంటి వ్యతిరేకత. ఇక ఒక స్పెసిఫిక్ టైంలో వేరే వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఏంటంటే 9వ తారీఖు అక్టోబరు 2024 నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో, 9 అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్యకాలంలో మీకు ధైర్యం తగ్గటము, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, సోదరీమణులతో వ్యతిరేకత, రుణ రోగ స్థానానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు, లేకపోతే గొడవలు, కొట్లాట్లు, దీనికి సంబంధించినటువంటి సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు విజృంభించేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చివరగా ఇదే సమయంలో అంటే 9 అక్టోబర్ నుంచి 4 ఫిబ్రవరి మధ్య లాభాలు తగ్గటము, మీరు ఆశించిన మేరకు లాభాలు రాకపోవటము కనిపిస్తూ ఉంది. స్నేహితులు, బంధువులు ఎంతవరకు అంటే అంతవరకే. వాళ్ళు మీకు ఏదో ఉపయోగపడతారని వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవటం ఏమాత్రము తగదు. ఈ విధంగా ఈ సమయాల్లో ఈ వ్యతిరేకతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యతిరేకతల నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే సంవత్సరం అంతా చెప్పినటువంటి వ్యతిరేకతలకు ఏమంటే కుజ భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక వేరే సమయం చెప్పాను కదా మీకు, 9వ తారీఖు అక్టోబర్ నుంచి 4వ తారీఖు ఫిబ్రవరి మధ్య. ఈ సమయంలో జరిగేటటువంటి కారకులు గురు భగవానుడు, సూర్య భగవానుడు కాబట్టి ఈ సమయంలో మాత్రము గురు రవులకు కూడా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇక ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జన్మజాతకంలో కనుక మీకు అనుకూలతలు ఉంటే అనుకూలతలు ఎక్కువగా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో మార్పు అనేది తథ్యం. మీకు శుభశకునాలు అనేవి ఎక్కువగా సూచిస్తుంది. ఈ ఆ రెమెడీస్ కూడా చేసుకొని ఈప్సితార్థ సిద్ధిని పొంది సుఖ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి. నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు. ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది. అంటే మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలకు చెప్పుకుంటే వార ఫలాల వరకు, మాస ఫలాలకు చెప్పుకుంటే మాస ఫలాల వరకు, సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి. అదే మీ జాతకాన్ని కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి. ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సరే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మనం వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా, అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.